ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విప్లను ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సీఎంతో విప్లు సమావేశమయ్యారు. తాగు సాగునీటి సమస్యలపై చర్చించారు. ప్రభుత్వానికి కళ్లు చెవులు విప్లేనని, ప్రజా సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ప్రజల్లోనే ఉండాలని, జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని ఆదేశించారు. సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లాలని చెప్పారు. వారంలో ఒకరోజు విప్లకు అందుబాటులో ఉంటానని సీఎం చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో విప్పులతోని సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఇన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో మాత్రమే విప్పులతో మాట్లాడినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రత్యేకంగా ఎంసీఆర్ హెచ్ఆర్డీలో వాళ్ళతో మాట్లాడారు. దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో పలు కీలకమైన అంశాలు చర్చకొచ్చాయి. ఇటు ప్రభుత్వానికి సంబంధించి, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి అంశాలు చర్చకొచ్చాయి. ముఖ్యంగా దీంట్లో తాగునీరు సాగునీరు దీనికి సంబంధించినటువంటి అంశం చర్చకొచ్చింది. విప్పుల బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి విప్పులకు వివరించారు. ప్రభుత్వానికి కళ్ళు చెవులు ప్రభుత్వ విప్పులు ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని వాళ్ళకు దిశానిర్దేశం చేశారు. ఇక ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి. తమకు ఖచ్చితంగా అందుబాటులో ఉంటాను. వారానికి ఒకసారైనా విప్పులకు సమయం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజల్లో విస్తృతంగా తిరగాలి, జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలి, వాళ్ళతోని కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి విప్పులకు చెప్పారు. ఇక సంక్షేమ పథకాలు భారీగా చేస్తున్నా దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో పార్టీ నాయకత్వం గాని విఫలమవుతుంది. దాన్ని ప్రభుత్వ విప్పులు బాధ్యతగా తీసుకుని ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే విషయాన్ని చెప్పారు. ప్రభుత్వ పథకాల ప్రచారానికి మీడియాను ఎక్కువగా వినియోగించుకోవాలి. మరోవైపు బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేకమైన విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలనే విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి విప్పులకు ఆదేశించారు. ఇక నుంచి ప్రతి వారానికి ఒకసారైనా ఖచ్చితంగా విప్పులకు సమయం ఇస్తాను, విప్పులు తీసుకొచ్చినటువంటి సమస్యలను పరిష్కరిస్తానని విప్పులకు ఒక అష్యూరెన్స్ ఇచ్చారు. రైట్ సిద్ధార్థ్, థ్యాంక్ యూ. Close